మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి సార్, నిన్నటి నుంచి మహానాడు స్టార్ట్ అయింది కడప వేదికగా. కడప మొత్తం పసుపుమయం. ఈవెన్ వైఎస్ఆర్ విగ్రహానికి, వైఎస్ఆర్ సర్కిల్కి కూడాను శుభ్రంగా పసుపు జెండాలు కట్టేసి నానా రకాలు చేశారు. దానికి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వెళ్ళి మొత్తం పీకేసి వాళ్ళేమో పాలాభిషేకం చేయడం వైఎస్ఆర్ విగ్రహానికి. ఇవన్నీ జరిగిపోతూనే మరో పక్క నిన్న జరిగినటువంటి ఫస్ట్ డే మహానాడుకి సంబంధించి చూసుకుంటే, మహానాడులో ప్రవేశపెట్టినటువంటి 6 సిద్ధాంతాలకు సంబంధించి కావచ్చు. ఫస్ట్ డే అయితే ఓవరాల్గా మరలా జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడం, గత ప్రభుత్వం తిట్టడం, ఇప్పటివరకు ఏం చేశారో, గత 40 సంవత్సరాలుగా 4 దశాబ్దాల టీడీపీ ప్రభావం గురించి చెప్పుకోవడం తప్ప, వచ్చిన తర్వాత 1 yearలో వాళ్ళు చేసింది ఏంది, చేయబోతుంది ఏంది అనే దాని మీద అయితే ఇంతవరకు ఎటువంటి ఓపెనింగ్స్ అయితే లేవు. ఏం చెప్తారు సార్ అసలు? ఇప్పుడు మనం ఏదైనా చేస్తే చెప్పడానికి ఉంటుంది, చేయనప్పుడు ఏం చేయాలి? సాధారణంగా ఇవాళ రామారావు గారిని మొత్తం ఆజ్ఞలతో ఆకాశానికి ఎత్తేసారు. ఇప్పుడే చూసి వస్తున్నా. దీనికన్నా ఫోటో ప్రదర్శన ఒకటి చేశారు. మరి పచ్చల్లోడును చంద్రబాబు నాయుడు గారు కలిపి రామారావు గారిని పదవీచ్యుతుడిని చేసిన ఉదంతంలో ఒక ఫోటో ప్రదర్శన ఇది కూడా పెట్టుంటే చాలా బాగున్నాం. ఏది ఇలా ఇదోటి. నెక్స్ట్ చాలా అసహ్యంగా రామారావు గారిని చిత్రీకరించిన రామోజీరావు ఈ ఫోటోలు కూడా ప్రదర్శిస్తే ఇవాళ రామారావు గారికి నిజంగా ఘన నివాళులు ఏ ప్రాతిపదిక 102వ జయంతి అయింది సార్. నిజమే, మహానాడు దగ్గర 34 మహానాడులు జరుపుకున్నారు అఫీషియల్గా. అంటే మిగిలిన డిజిటల్ కొన్ని కారణాలతో జరపంది. ఓకే, ఒక పార్టీ సిద్ధాంతాలని వాళ్ళ మూలాల్ని బ్రహ్మాండంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మహానాడు ఒక వేదికగా రామారావు గారు ఆయన నుంచి చూస్తున్నాం. కానీ నిన్న డెవలప్మెంట్ ఏంటంటే, ఏదో లోకేష్ గారికి మొత్తం ఆయనే సర్వం తానే నడిపించేస్తాడు, సీనియర్స్ జూనియర్స్ అన్న ఫ్రిక్షన్ ఏదో ఉంటే దగ్గర 90 మందికి ఇప్పటిదాకా ప్రసన్నమే. కానీ లోకేష్ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఎమ్మెల్యేలు ఎవరిని కలట్లేదు అన్న దానికి ఇంచుమించు సరిసైట్గా ఎదిగిన ఉదంతంలో ఒక ట్రబుల్ షూటర్గా ఉంది చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎప్పుడైనా సరే క్రైసిస్ లో యు నో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్. ఈ సిచ్యువేషన్ని నొక్కి ఒక్క నుంచి పుణికి పుచ్చుకొని చిన్నపిల్లడు పక్కనే ఉండాలి, కాసేపు ఆడుకుంటే తర్వాత ఏదైనా మనం చిన్న చిన్న గిలక్కాయలు ఇచ్చినట్టు అన్నట్టుగా ఒక 6 ఇవ్వగలమని స్త్రీ శక్తి మీద. ఎందుకంటే ఈ శక్తి గిక్తి అన్నవన్నీ బీజేపీ వాళ్ళ పదాలు, అలాంటివన్నీ రంగరించి ఒక 6 చదువుతారు మా లోకేష్ గారు అని. ఆయన కూడా అదొకటి చెప్పేస్తే బాగోదని ఆ వంశీగాని లోపలెట్టేసింది. తర్వాత రోజా ఏదో చీర గాజులు పంపిస్తే కాళ్ళకి దండం పెట్టి ఆడపడుచులు చేస్తామన్నది. అవన్నీ మళ్ళీ ఇంకోసారి పునరుత్తేజం చేయడానికి మాట్లాడుతూ పయ్యవల్ కేశవర్ గారు ఎవ్వరికి అనుమానం రాకుండా రేపు నిజమైన రాజకీయ ప్రసంగం అంటే అలో లక్ష్మణాన్ని జగన్మోహన్ రెడ్డి మీద పడే అడ్డు ఉంటుంది. ఇంకా అంతకన్నా ఇంకా ఉంటుంది. శివాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మహానాడు వేదికగా ఇప్పుడు ఉదాహరణకి రాయలసీమలో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దగ్గర 30-35% ఓటు బ్యాంక్ ఉంటుంది. స్థిరంగానే ఉంది అది రామారావు గారు పార్టీ పెట్టిన కాడి నుంచి. 1983 నుంచి తెలుగుదేశం ప్రత్యక్ష ఎన్నికల్లో కొడుతున్న దగ్గర నుంచి అగ్రిగేట్ 4-3-4-5 స్థానాలు కడపలో గెలిచిన ఉదంతాలు చాలా ఉన్నాయి. యాజ్ ఏ ఫీల్డ్ ఈసారి ఏదో ఏం చేసి పెద్ద సక్సెస్ సాధించేసినట్టు 10కి 10 నెక్స్ట్ ఏం చేసేద్దాం, వైనాటి పులివెందుల అని ఇలాంటివి ఏవో మాట్లాడుతున్నారు. కానీ దీనికన్నా చంద్రబాబు గారు లాంటి వ్యక్తి స్థాయి కలిగి ఆయన రాయలసీమ వెనుకబాటుతనం గురించి మాట్లాడుతుంటే, నాకు తెలిసి మీరు ఒక్కలేనండి ముఖ్యమంత్రిగా. ఏదో అనంతపూర్లో కియా మోటార్లు ఏమో కానీ కర్నూలు కాడి నుంచి చూసుకుంటే సార్ రాజశేఖర రెడ్డి గారు అయ్యాం, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాం. ఆద్యంతం మేము గమనించగలిగితే కర్నూలు టు కడప హైవే రోడ్డు, కడప రిమ్స్ మెడికల్ కాలేజ్ అండ్ డెంటల్ కాలేజ్, కడప రింగ్ రోడ్డు, కొప్పర్తి పారిశ్రామిక అభివృద్ధి, గండికోట వైఎస్ఆర్ జలాశయం, 26 టీఎంసీల సామర్థ్యం పెంచడం, పొద్దుటూరు పులివెందుల మరియు రాయచోటి రింగ్ రోడ్డు, కడప ఎయిర్పోర్టు, పులివెందుల ఐజీ క్లార్క్ రీసెర్చ్ సెంటర్, పులివెందుల జేఎన్టీయూ కాలేజ్, కడప టు పులివెందుల 2-way లైన్ రోడ్డు, యోగి వేమన యూనివర్సిటీ కడప, వెటర్నరీ కాలేజ్ పొద్దుటూరు, శిల్పారామం కడప, వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ది, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కడప, రాయచోటి మరియు జమ్మలమడుగు న్యూ పొలిటెక్నికల్ కాలేజీలు, న్యూ కలెక్టరేట్ కార్యాలయం కడప, న్యూ జిల్లా పరిషత్ కార్యాలయం, స్టేట్ గెస్ట్ హౌస్. ఇది కాక జగన్ గారు చేసినవి అయితే రిమ్స్లో క్యాన్సర్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మానసిక వైద్యులు,
హాస్పిటల్. ఇది రిమ్స్ హాస్పిటల్ గురించి చెప్పాలంటే నిన్న మహానాడులో బ్యానర్లు కడుతూ సార్ ఎంప్లాయీస్ డెప్యుటేషన్ మీద మహానాడు పార్టీ కార్యక్రమానికి బ్రహ్మాండమైన విధులు నిర్వర్తిస్తున్న వాళ్ళు భోజనాలు కూడా ఐడి కార్డు వేసుకుని మా సైడ్ బ్రహ్మాండంగా తింటున్న ఉద్యోగులు, అంటే మా అశోక్ బాబు గారి మార్గంలో మీరందరూ నడుస్తున్నందుకు కృతజ్ఞతలు. గౌరవ కలెక్టర్ గారి ఆర్డర్ ప్రకారం కూడా విధి నిర్వహణలో దెబ్బలు తగిలించుకొని ఇదే రిమ్స్ లో జాయిన్ అయినందుకు కృతజ్ఞతలు. కడప టౌన్ ప్లానింగ్ లో భాగంగా రోడ్స్ మరియు సర్కిల్ వెడల్పులు చేసి కొత్తవి కట్టారు. కడప టు రాయచోటి న్యూ రోడ్డు, బద్వేల్ సెంచరీ ప్లేవుడ్ కంపెనీ 1600 కోట్లు, కొప్పర్తిలో ఆల్ డిక్సన్ మరియు హవెల్స్ ఎలక్ట్రికల్ టీవీ బోర్డ్ కంపెనీ, జమ్మలమడుగు జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ వర్కింగ్, గండికోట డ్యాంలో 23 టీఎంసీ నీటిని నింపడం అంటే నిర్వాసితులు డబ్బులు ఇచ్చిన తర్వాత, ఇది అండర్లైన్ చేసుకోండి, నిర్వాసితులకి డబ్బులు ఇచ్చిన తర్వాత. అనంతపూర్ టు విజయవాడ న్యూ హైవే రోడ్డు, పులివెందుల కొత్త బస్ స్టాండ్, పులివెందుల మెడికల్ కాలేజీ, గండి ఆంజనేయ స్వామి కొత్తగూడి రాతి కట్టడం, గుళ్ళు గోపురాలు గిని కట్టారు బాబు. క్రిస్టియన్ అని బడి ఎడుతుంటే ఇక్కడ హైదరాబాద్ లో, అక్కడేమో జమ్మూ కాశ్మీర్ లోను, విశాఖపట్నంలోను టీటీడీ ఏరి మీద చెప్పి ఇక్కడ బిఆర్ నాయుడు సంస్కర్త కింద వచ్చాడు కదా టీటీడీ బోర్డుకి. అలా అప్పుడు ఆ 10,000 రూపాయల టికెట్ ఏదైతే ఉందో దాంట్లోంచి వచ్చిన డబ్బులతో ఇన్ని గుళ్ళు కట్టారు. పొద్దుటూరు టు జమ్మలమడుగు రైల్వే బ్రిడ్జ్, గండికోట డెవలప్మెంట్, కడప ఎకో పార్క్ అండ్ రాజీవ్ పార్క్, పొద్దుటూరు గాంధీ పార్క్ రెనోవేషన్, పులివెందుల జనాన మార్కెట్ రైతుకు గిట్టుబాటు ధరలతో వైఎస్ఆర్ పార్క్ మరియు శ్రీ కృష్ణ మందిరం పులివెందుల. ఇలా చూడండి, కృష్ణ మందిరం చూడండి, జనం తరించిపోద్ది, అలా ఉంటుంది, అంత బాగుంది. ఇస్కాన్ వాళ్ళకి ధీటుగా కట్టారు. ఓకే. పొద్దుటూరు బస్ స్టేషన్ రెడీ చేస్తున్నారు, టైం పడుతుంది అన్నారు, అయిపోతుంది కూడా అది. మైదుకూరు పొలిటికల్ కళాశాల, అన్నమయ్య జిల్లా కొత్త హాస్పిటల్ బద్దివేలు. ఇవి ఎందుకంటే రాయలసీమ వెనుకబాటుతనానికి కంకణం కట్టుకొని ఏం చేసాం మన దగ్గర, ఇది ట్రాక్ రికార్డ్. అంటే కర్నూలు కాడి నుంచి నాకు తెలిసి రాయలసీమ స్టార్ట్ అవుతుంది, తెలంగాణ బోర్డర్ అయిన కాడి నుంచి. రాయలసీమ అంటే నాకు తెలిసి కర్నూలు టు అనంతపూర్, కర్నూలు టు యువతల చిత్తూరు దాకా వెళ్ళే మార్గం అదే కదా తిరుపతి. అవన్నీ అదే విధంగా అభివృద్ధి చెందాయో. కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్, తిరుపతి మీరు మొదలెట్టిన ఇండస్ట్రియల్ కారిడార్లో కంటిన్యూషన్, శ్రీ సిటీ మాట్లాడుతుంటే దాన్ని డెవలప్మెంట్ అంటారు, సంపద సృష్టిస్తారు. సో మీరు డెవలప్మెంట్ అంటే రాజశేఖర రెడ్డి గారి పేకతాళ్ళు వేసి మీ జెండాలు కట్టడం అభివృద్ధి అనుకుంటే దానికి సమాధానం ఎవరి దగ్గర ఉండదు. కానీ ఒక్కటి దీంట్లో ఏంటంటే, నేను గతంలో చెప్పినట్టు పెద్దవాళ్ళందరూ పార్టీ మనోభావాలు గాయమి ఎలాంటి తీవ్రత ఇబ్బందుల్ని పడుతున్న స్థానిక ఫ్రిక్షన్స్ లో ఉదాహరణకు జ్యోతుల నెహ్రూ గారు కానీ, బొచ్చే చౌదరి గారు కానీ, అయితే ఆయన ఎవరు పీతాని సత్యనారాయణ గారు కానీ, బండారు సత్యనారాయణ గారు, ఇలాంటి వాళ్ళందరూ పడుతున్న మానసిక సంఘర్షణలకి సమాధానం మహానాడు అనుకుని లోకేష్ గారు చిన్నపిల్లల బ్యాచ్ అంతా ఎలర్ట్ అయిపోయి ఓ స్థాయి ఎరిగిపోతారు అన్న దగ్గర చంద్రబాబు నాయుడు గారు క్రైసిస్ మేనేజ్మెంట్ ని బ్రహ్మాండంగా హ్యాండిల్ చేస్తూ ఆయన నోటంపటే నేను పార్టీకో సైనికుడిని, ఇంకా కష్టపడాలి, ముఖ్యమంత్రి అవడానికి ఇంకేం తొందర ఉంది, ఇలాంటివన్నీ మాట్లాడటం అది చంద్రబాబు నాయుడు గారి క్రైసిస్ మేనేజ్మెంట్కి నిలువెత్తు నిదర్శనం. డిజాస్టర్ సిచ్యువేషన్స్ అట్రిబ్యూట్ అవుతున్నప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఆయన మించినోడు లేడు. అంటే మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు అంత క్యాపబిలిటీ ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ ని ముందుగా ప్రిడిక్ట్ చేయలేకపోవడం, పార్టీ సహకరించకపోయినా ఆయన ఒక్కడే రాత్రి వెనక్కి పరిగెట్టుకెళ్ళి హైదరాబాద్కి వెళ్ళకుండా అక్కడ చేసిన పనికి అసలు న్యాయంగా అయితే ఆయన ముందే అలర్ట్ ఉంటాడు. ఇక్కడ ఈ అలర్ట్ ని బ్రహ్మాండంగా తీసుకుని ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారి కింద ఈ మహానాడిని, ఈ 2 రోజుల కార్యక్రమాన్ని అభివర్ణించాలి. రామారావు గారిని పొగుడుతుంటే కొంచెం ఎక్కడో దగ్గర ఆయన మాటలు ఒకసారి అందరికీ జ్ఞాపకం వస్తాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అని చెప్పండి, ఒప్పుకుంటాం. మానవుడు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా అదే తెలుగుదేశం పార్టీ ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు, ఆయనకి దండేస్తున్నారు, దండం పెడుతున్నారు, సంతోషం. రామారావు గారి వైభవాన్ని పునరుత్తేజం కోసం రామారావు గారు ఏం చేశారు అనేసి గర్వంగా చెప్తున్నా. జనతా వస్త్రాలు, 2 రూపాయల కిలో బియ్యం, పేదవాడి కోసం పరితపించే రామారావు గారు అని చెప్తున్నా. ప్రభుత్వాల్లో మీరు వెసెస్ రామారావు గారు అన్న దగ్గర వేర్ ఈజ్ యువర్ మార్క్ అన్నది మహానాడులో ఈసారి ప్రశ్న గట్టిగా అనిపిస్తుంది. 4 దశాబ్దాలు చరిత్ర ఉన్న టీడీపీ అని చెప్తున్నారు. 4 దశాబ్దాల్లో కూడా ఇప్పటికీ రామారావు గారికి తెచ్చినటువంటి సంస్కరణలు చెప్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారి సంస్కరణలో, లేదంటే మరలా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకొచ్చిన సంస్కరణలు ఏవి చెప్పుకునే పరిస్థితుల్లో ఇప్పటికీ ఎందుకు లేదు సార్? ఉండవండి, అవి లేనప్పుడే ఆ ప్రాబ్లం వస్తాయి. ఇప్పుడు మన వెనకతలు ఏంటంటే గత చరిత్రలు పెట్టుకుని బతికేస్తున్నప్పుడు ఆ రికార్డింగ్ గ్రామ్ఫోన్లే ఉంటాయి. మా తాతల నేతలు దిగేవారు అన్నది చాలా పెద్ద ఫ్రేజ్. మా మేసాలకు నూనె రాయండి అంటే ఎలా ఉంటుంది, ముందు నెయ్యి ఏదని అడుగుతారు, నెగడానికి మెతుకులు లేవంటే మేసాలకు సంపెంగ నూనె అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ 2 రీసెంట్ పాస్ట్ లో జరిగిన 2 చూడండి, అమరావతి పునరంకి
సభ ఉమ్, డబ్బులు ఎంత ఖర్చు పెట్టారో తెలుసు, ఏ రోజు మహానాడికి ఎంత ఖర్చు పెట్టారో తెలుసు. నిజమే, పార్టీ గురించి చెప్పుకోవడం, పార్టీ మహానాడులు జరుపుకోవడం అధికారంలో ఉన్నప్పుడు ఎవరు వీ డోంట్ హ్యావ్ ఎనీ అప్రహెన్షన్స్ అన్నట్టు. ఉమ్, ఛాలెంజింగ్ ప్రాస్పెక్టుల్లో వంశీని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇండైరెక్ట్ గా అమలుపరుస్తున్నట్టుగా లోకేష్ గారు ఆ వేదికగా గర్వంగా సగర్వంగా చెప్తున్నప్పుడు, వంశీ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా ఎలగబెట్టి ఉద్ధరించి వెళ్ళింది మమ్మల్ని అందరినీ మీ ఆయనలోనే. ఏ దరిద్రాడి మీద ఇవాళ కేసులు పెట్టారు, అయితే మీ అమ్మగారిని ఏదో అన్నారన్న బాధని ఆక్రందన వ్యక్తం చేస్తూ ఆ దాని మీద అయితే కేసు కాదు. ఉమ్. తెలుగుదేశం ఆయనలో ఆయన చేసిన అవకతవకలన్నింటినీ ఇవాళ మీకు అధికారం వచ్చింది కాబట్టి ఇప్పుడు గ్యాప్ వస్తే ఎంతవరకు అన్నది. ఓవరాల్ గా మహానాడులో చూసుకుంటే ఒక ప్రముఖ వ్యక్తి మిస్సింగ్. ఆ వ్యక్తి లేనందుకు మహానాడంతా వచ్చిన అభిమానులంతా కూడా ఎక్కడ మా అభిమాన నటుడు బాలయ్య బాబు అని చెప్పి అడిగే పరిస్థితులు వస్తున్నాయి. కానీ బాలయ్య బాబు మాత్రం మహానాడులో ఎక్కడ కనిపించట్లేదు. జూనియర్ ఎన్టీఆర్ కనబట్లేదు. జూనియర్ ఎన్టీఆర్ అంటే కదా కొన్ని సంవత్సరాలుగా లేడు కాబట్టి అది expect రామారావు చేయాల్సింది. గారు లేని వారసత్వమే కనబడుతుంది కదా అక్కడ. ఉమ్, నారా తెలుగుదేశం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది కదా, ఇది గమనించండి. ఉమ్, నా తెలుగుదేశం అన్న రామారావు గారు నారా అన్న అక్షరాన్ని జతపరిచిన చంద్రబాబు నాయుడు గారి కోసం అన్నది తెలుగుదేశం శ్రేణులు ఒకసారి ఆలోచించుకోవాలి. ఉమ్, కోర్స్ ఒక డిజాస్టర్ సిచ్యువేషన్ లో ఈ రోజుకైనా రామారావు గారిని ఎందుకు పదవీచ్యుతం చేశారో ఎవరైనా చెప్పగలరా? ఉమ్, చెప్పమన్నాడు అందులో ఎవరైనా? అదే కదా రామారావు గారు చేసిన ఛాలెంజ్ కూడా. నువ్వు నేను బాబాయ్ మాట్లాడుకుందాం, ప్రజల్ని ప్రజా సమక్షంలో చర్చకి తెరలేపుదాం, ఉమ్, నేను చేసిన తప్పేంటో నువ్వు చేసిన ఒప్పేంటో ప్రజలు తేలుస్తారని చెప్పిన మాటలు ఉమ్, ఇంకా నా చెవుల్లో రింగ్ అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజైనా అట్లీస్ట్ మహానుభావుడికి నివాళులు అర్పించే దగ్గర యాజ్ యూజువల్ మనందరూ వాళ్ళగా భారతరత్న చంద్రబాబు నాయుడు గారు అందరూ తెలుగుదేశం వాళ్ళందరూ భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేసేస్తారు. మరి ఎన్డీఏ కూటమి నుండి భారతరత్న ఆయనకి ఎందుకు ఇప్పించుకోలేకపోతున్నారు? సార్ అట్లీస్ట్ ఆ కారణమైనా జస్టిఫై చేసి చెప్పండి. రామారావు గారి ఆత్మ సంతోషంగా, ఎందుకంటే మా ఆంధ్ర యూనివర్సిటీ మేము చదువుకున్న యూనివర్సిటీ ఆయనకి గౌరవ డాక్టరేట్ ఇచ్చింది ఆయన యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి. సో అట్లాంటి మహనీయుడికి మీ చేతిలో మీ లోబింగ్తో వచ్చే భారతరత్న కన్నా ఆయనకి భారతదేశం ఎప్పటి నుంచో ఇవ్వాల్సిన భారతరత్న గర్వంగా ఎదురు చూస్తుంది. ఆయనకి ఒక అలంకారం ఎప్పుడు అవుతాను. అలాంటి దీంట్లో మీరు చేస్తున్న కుటిల రాజకీయాలకి ఆయనకి భారతరత్న ఎందుకు డిలే అవుతుందో మీ అంతరాత్మను అడిగితే మీకే సమాధానం దొరుకుతుంది. మళ్ళీ అలా భారతరత్న ఇచ్చినా కూడా మళ్ళీ దాన్ని అందుకోవాల్సిన బాలకృష్ణ గారే కదా, మళ్ళీ ఆయన వారసుడు గారు. ఎందుకు ఎలా అందుకుంటాడు? భారతరత్న ఇస్తారు. ఎవరు అందుకోవాలి? ఎవరు అందుకోవాలి నెక్స్ట్ దాన్ని? ఎవరు అందుకోవాలి? ఇప్పుడు యుద్ధంలో మరణిస్తాడు ఎన్టీఆర్ గారి భార్య అందుకోవాలి. ఎన్టీఆర్ భార్య మరణిస్తే, భర్త మరణిస్తే, వీర మరణం పొందితే గౌరవ పురస్కారం ఎవరికి ఇస్తారు? భార్యకి ఇస్తారు. అది మర్చిపోతే ఆయన సగర్వంగా ప్రజా సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు ఆవిడ్ని. మీరు గుర్తించిపోతే ఎవరికి కావాలండి? రామారావు గారు గుర్తించుకున్నాడు ఆ భార్య కింద. సమాజం వల్ల రామారావు గారి భార్యనే అంటది ఆవిడకి. మీరు ఏదైనా పేర్లు పెట్టుకోండి, భారతరత్న ఆవిడ తీసుకోవాలి. అది వీళ్ళ బాధ. అందుకని ఇంకేం కానీ బాలకృష్ణ రాకపోవడానికి కారణాలు ఏంటి సార్? ఏదైనా అవ్వచ్చు. వాళ్ళే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు. కొంతమంది షూటింగ్ ఉంది కాబట్టి రాలేదని, కొంతమంది విభేదాలు ఉన్నాయి కాబట్టి రాలేదని. అక్కడికి వచ్చినటువంటి మహానాడు కార్యకర్తలే, టీడీపీ కార్యకర్తలే ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు. అసలు విషయం వీళ్ళు చెప్తే ట్వీట్ అయిపోవాలి కదా బాలకృష్ణ గారు. అట్లీస్ట్ మా నాన్నగారికి నివాళులు అర్పిస్తూ ఆయన జన్మదినకి నిజంగా జాతికి అంకితం చేసిన, తెలుగు జాతికి గర్వపడ్డ ముద్దుబిడ్డ మా నాన్నగారు, ఆయన కడుపును పుట్టడం నా అదృష్టం అన్న ట్వీట్ అయితే పెట్టాలి కదా. అది బెటర్. హరికృష్ణ గారి వారసులు ఎల్లరు హరికృష్ణ గారు మాట నిలబెట్టడానికి తండ్రి మాటలు పితృవాక్య పరిపాలకులు అంటారు వాళ్ళని. మరి వీళ్ళకి వచ్చారు కల్లా రామారావు గారు ఇంకో ఛాలెంజ్ కూడా ఇచ్చారు. పార్టీ నిజంగా క్రైసిస్ వచ్చింది నా వలన, మీరు ముఖ్యమంత్రి అవడం ఏంటి, హరికృష్ణ ఎందుకు చేయలేదని కూడా అడిగాడు. ఓకే, వాళ్ళ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ బాబు గారు అని చెప్పి ఆల్రెడీ ప్రచారాలు చేసేసుకుంటున్నారు కదా. ప్రచారాలు చేస్తే ఫుల్ స్టాప్ చంద్రబాబు నాయుడు గారే పెట్టారు. ఇక్కడ తెలంగాణలో చూస్తున్నారు కదా కవిత చేసిన ఓవర్ యాక్షన్లకి ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయో. కళ్ళ ముందు అక్కడ అలిగిరి, ఇక ఉద్ధవ్ ఠాక్రే ఇలాంటివన్నీ కాంటెంపరీ పాలిటిక్స్ లో చంద్రబాబు గారికి తెలియకుండా ఏం లేవు కదా. అవన్నీ తెలిసిన తర్వాత ఆయనతో ఎప్పుడు కోరు 57-60 మంది టీం ఉంటారు. ఏది రామారావు గారి పార్టీ తీసుకున్న కాడి నుంచి ఆయన్ని కలిసి ప్రయాణం చేస్తున్నా వాళ్ళందరూ అభిప్రాయాలు ఆ పాటి తెలియకుండా ఉంటాయి. లోకేష్తో మాట్లాడకపోవచ్చు,
చంద్రబాబు గారితో డైరెక్ట్ యాక్సెస్ ఉంది కదా వాళ్ళకి ఎస్ సార్. మాట్లాడితే. ఆయన ఆల్రెడీ ప్రజాబాహుల్యంలో ఫీలర్లు వదిలి దాన్ని బట్టి రియాక్టివ్ మోడ్ ఉంటుంది చంద్రబాబు గారిది ఎప్పుడు. అదే చూసినట్టు ఇంట గెలిచి రచ్చగలం మనం. ఇంటి పూర్తిగా గెలిపించేస్తావు అయిపోతుంది అనుకుంటే మరి రచ్చ. రామారావు గారికి పదవి చ్యుతుని చేసినప్పుడు నిలబడిన పార్టీ కార్యకర్తలు కానీ, పార్టీ శ్రేణులు కానీ, నాయకులు కానీ రేపొద్దున లోకేష్ చంద్రబాబు గారు కాదని నిలబడితే ఎంతమంది నిలబడతారు? ఆ పార్టీ తెలియకుండా చంద్రబాబు గారు రాజకీయం 75 ఏళ్ళ పరిచి 43 సంవత్సరాల పార్టీ 40 సంవత్సరాల పైచీలకు ఎమ్మెల్యేగా ప్రత్యక్ష రాజకీయాల్లో నిరంతరం గెలుచుకొస్తున్న ఆయన ఒక్కసారి ఓటమి తర్వాత ఈ పార్టీ పారామీటర్స్ లీడ్ చేయకుండా ఆయన ఉంటాడంటే నవ్వుతారు ఎవరన్నా. కానీ ఈరోజు పార్టీ జాతీయ అధ్యక్షుడికి ఎలక్షన్స్ కూడా నిన్న అనౌన్స్ చేశారు వర్ల రామయ్య గారు. ఆయన చంద్రబాబు గారు అధ్యక్షుడు. వీళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమని గోలాడుతున్నారు వాళ్ళ టీము. అది ఎంతవరకు అన్నది చూడాలి. అందుకని ఓకే. సో నిన్న పయ్యావుల కేశవ్ గారు రేపు అసలైన రాజకీయానికి సంబంధించినటువంటి ప్రసంగాలు ఉంటాయి, ఈరోజు కేవలం పార్టీకి సంబంధించిన మాత్రమే ప్రసంగాలు ఉన్నాయి, అసలు సినిమా రేపు అనేది ఆయన అనౌన్స్ చేశారు. ఈ రోజు అసలు సినిమా ఉండే అవకాశం ఉందంటారా? ఏమంటారు జగన్మోహన్ రెడ్డి మీద అలా లక్ష్మణ్ అందుకని ఇంకేమిటారు. పైగా మధ్యాహ్నం నుంచి ఎలక్షన్ ఉంది మళ్ళీ. ఎన్ని సెట్లు నామినేషన్లు వేశారు, ఇంకెంతమంది నామినేషన్ వేస్తారు, వాళ్ళ పేర్లు చెప్తే అప్పుడు ఒక డిబేట్ చేద్దాం దాని మీద. ఎవడేసాడో చెప్పకుండా చంద్రబాబు గారి అధ్యక్షుడి కింద ఎన్నుకుంటారు. దానికి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది పార్టీ దీని ప్రకారం యాజ్ పర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ పాటిస్తారు. దానికి బిల్డప్లు ఇస్తారు అంతే. ఓకే. సో ఏం చెప్తారు సార్ ఫైనల్ గా నిన్నంతా నడిచినటువంటి సమావేశాలకు సంబంధించి, ప్రసంగాలకు సంబంధించి? ఇందులో ప్రసంగాలకు సంబంధించింది దీనికి ఏం లేదండి. ఓవరాల్ గా ఏదైతే మహానాడు యొక్క ఆవశ్యకత, వాళ్ళ తీర్మానాలు ఉంటాయి. ఆగస్టు 15 నుంచి బస్సు లేదు, ఫ్రీ బస్సు ఇస్తాం ఆడవాళ్ళకి. అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ సాక్షిగా అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తే మే, జూన్ నుంచి అమ్మఒడి, ఆడపిల్లలకి నిధి అన్ని చెప్పిన లోకేష్ గారు మే అయిపోయింది. అవును. నెక్స్ట్ చూసుకుంటే ఏప్రిల్, మేలోనే అన్నాడు. ఏప్రిల్, మే అయిపోయింది కదా, జూన్ వస్తుంది ఎల్లుండి నుంచి. మొత్తం అధికార గణం అంతా అక్కడే ఉన్నారు కదా, ఎంటైర్ పార్టీ వర్కింగ్ టీమ్ అంతా అక్కడే ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ అంతా అక్కడే ఉంది. సార్ ఏం జరుగుతున్నట్టు రాష్ట్రంలో? సో అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి హామీలకి, లేదంటే ఎలక్షన్ సందర్భంగా ఇచ్చినటువంటి హామీలకి దిక్కు లేకపోతే ఇప్పుడు మహానాల్లో ఇచ్చేటువంటి హామీలకి ఏమైనా ఉంటుందంటారు కొత్తగా? అదే 15 ఆగస్టు అంటే ఆగస్టు 15 ఏ సంవత్సరంలో చెప్పలేదు. స్వతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 1947 ఆగస్టు 15 అని చెప్పగలం. ఫ్రీ బస్ అంటే ఆగస్టు 15 అని చెప్పాలి అంతే. అదే ఏ సంవత్సరం తెలియదు, వెయిట్ చేయాలంతే. ఎందుకంటే ఆగస్టు సంక్షోభాన్ని నిలువరించడానికి సంక్షోభం పక్కన ఏమైనా దారి తీస్తుంటే బస్సు అంటారు. సార్ రాష్ట్రంలో పరిస్థితులు చూసుకుంటే మొన్న తెనాలిలో పోలీసులు రోడ్డు మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఏం సార్ అసలు ఈ పరిస్థితులను ఎలా చూడాలి? ఈ మొన్న హైదరాబాద్ లో జరిగిన సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ మీటింగుల్లో సారాంశంలో అత్యంత ఆత్మలు అంటే నాకు రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ బ్యాచ్లతో కొంతమంది మాడిన మాటలు విని సార్ నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎస్సీ ఎస్టీ కేసులు కానీ వాళ్ళు పెట్టిన కేసులు, ఎస్సీ ఎస్టీలు ఎవరైనా కేసు పెడితే నువ్వు క్రిస్టియన్ కదా, అలాగే మైనారిటీ వాళ్ళు ఎవరైనా కేసులు పెట్టినా వాటిని పరిగణలోకి తీసుకోవద్దు అన్న కాన్సెప్ట్తో డ్రైవ్ అవుతూ ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ మీద నాకు గౌరవం ఉంది. వాళ్ళు ఏం చేసినా ఇప్పుడు సజ్జనార్ లాంటి సార్ కొన్ని డెసిషన్లు తీసుకుని కొన్ని అన్ఈవెన్ సర్కమ్స్టాన్సెస్ని ఓవర్కమ్ చేయడానికి, ప్రజల్లో వ్యవస్థల పట్ల గౌరవం పెంచడానికి కొన్ని చర్యలు, ప్రతిచర్యలు ఉంటాయి. దాని గురించి మాట్లాడే స్థాయి నాది కాదు. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే సార్ అది పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని రివీల్ చేయడం ఎంతవరకు సమంజసం. రెండోది ఒక థర్డ్ డిగ్రీ అంటే పోలీసులు లాఠీ చార్జీలు అవన్నీ కూడా 80-90% రోడ్డుకి దెబ్బలు కొడుతూ ఒకళ్ళిద్దరికి తగిలేలా కొట్టడం అన్నది లాఠీ చార్జ్ యొక్క సారాంశం. డెలిబరేషన్ అన్నది ఉండదు. నిజంగా ఇద్దరు సిఐ స్థాయిలు కాళ్ళు తొక్కు పెట్టి మరీ లాఠీ చార్జ్ చేయడం అది ఎందుకంటే రఘురామకృష్ణరాజు నన్ను కొట్టేశారని గొల్లెట్టిన దానికి గౌరవ న్యాయస్థానాలే కన్విన్స్ అవ్వలేదు. వాళ్ళ సమక్షంలో ఈ రోజు రఘురామకృష్ణరాజు గారు చెప్పిన ఉదంతం కూడా లేదు. కానీ ఇది ఒక డెలిబరేషన్. నిజంగా వాళ్ళు అక్కడ నాకు జరిగిన ఉదంతం కూడా నాకు తెలుసు. దాని నెరేటివ్ ఏంటంటే వీళ్ళు ఏ గంజాయో తాగి పనికిమాలిన పనులు చేస్తూ పోలీసు అతన్ని కొట్టడానికి తిరగబడ్డారు. తదనంతర పరిణామం అది. వాళ్ళకి పోలీస్ వ్యవస్థ మీద గౌరవం తెప్పించాలంటే 4 గోడల్లో కొట్టచ్చు. ఎవరైనా సరే పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత భయం పడకుండా ఎవరైనా వచ్చాడు అంటే అదేసో ఒక రామ్ గోపాల్ వర్మ కాలు మీద కాలు వేసుకుని మాట్లాడి వచ్చాడు ఎస్పీ గారితో.
అది తప్ప నేను ఇప్పటిదాకా అలాంటి ఇన్సిడెంట్ చూడలేదు. లోపలికి వెళ్ళి బేగాలు పోయిన వాళ్ళు చాలా మంది నోరు మూసుకుని బయటకు వచ్చిన వాళ్ళు ఎవరినైనా చెప్పొచ్చు సార్. సో ఇట్లాంటి సర్కమాస్టెన్సెస్ లో వాళ్ళు భయం పెట్టడం, భయభ్రాంతులకు గురి చేసి తదనంతర పరిణామాల్లో ఇంకోసారి పునరావృతం కాకుండా చూడడం కూడా పోలీసు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్న మెలకులతో చేయగలుగుతారు. కానీ ఇది ప్రజల మధ్యలో ఒక్కసారి, ఎందుకంటే ఏ అంబేద్కర్ గారి ఆశయాలకి ఇవాళ మనం ఈ రోజుకి కూడా ఇంకా ఎస్సీ ఎస్టీ పట్ల వివక్ష, వాళ్ళు ఇప్పుడు ఏదైనా సరే తప్పు చేసిన వాడి కులం మతం చూస్తారా అంటే తప్పు. నేను కూడా దాని గురించి కాదు, కానీ అంత డెలిబరేషన్, అంత పైశాచికంగా వాళ్ళని కొట్టడం ఎంతవరకు? మనోత్వ విలువలు కొన్ని ఉంటాయి. ఈవెన్ కసబగానే మనం అంత దొరికినప్పుడు అలా కొట్టారా పబ్లిక్ డొమైన్ లో, పబ్లిక్ గా పెట్టి వాడిని అలా కొట్టుంటే ఎంతమంది ప్రాణాలు తీసిన వాడిని నిజంగా పోలీస్ వ్యవస్థని ఆడనే బిర్యానీలు పెట్టి రాసమర్యాదలతో లాస్ట్ కూరేసారండి. ఇలాంటి ప్రపంచంలో మనం ఉండి మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అది మాత్రం తీవ్రంగా మానవతా విలువలు కనుమరుగైపోతున్నాయి అన్న దాంట్లో ఖండన తప్ప వాళ్ళు చేసిన కోతి పనులకి పోలీస్ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలకి నేను ఖచ్చితంగా తక్కువ చేసి మాత్రం మాట్లాడలేదు. కానీ ఆ పరిస్థితులు చూసిన, సీన్ చూసినటువంటి చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా. వాళ్ళు తప్పు చేస్తే మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, వాళ్ళకి న్యాయస్థానాలు శిక్షలు విధిస్తే, కానీ డైరెక్ట్ గా ఇట్లా రోడ్ల మీద శిక్షలు విధించే అంత ఇది మీకు ఎవరిచ్చారు అనేటువంటి క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. ఆబ్వియస్లీ రేజ్ అవుతాయి. నేను ఒకటే మాట చెప్తున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల, గౌరవ న్యాయస్థానం పట్ల ప్రజలకి విశ్వాసం, గౌరవం, భయం, మర్యాద అన్నీ ఉండాలి. కానీ అవి కొరవడుతున్నప్పుడు మాత్రం, ఎందుకంటే వాళ్ళు తిరగబడి పోలీసులనే కొట్టడానికి ప్రయత్నించడం అన్నది ఎంతవరకు సమంజసం? అది కూడా ప్రశ్నే. ఇప్పుడు పెద్దానికి చర్య ప్రతిచర్య ఉంటుంది, కానీ ఓన్లీ ప్రతిచర్యలు ఉండవు. చర్యల పట్ల ఖచ్చితంగానే మాట, ప్రతిచర్య పట్ల కూడా నేను స్పందిస్తాను. అది వరకు వాళ్ళని ఆ విధంగా కొట్టడం ఖచ్చితంగా సమాజంలో ఒక హేయమైన చర్య. కానీ వాళ్ళు ఆ సిచ్యువేషన్ డ్రైవ్ చేసుకోవడం తప్పు. ఇది కూడా రెండు చెప్పాలి ప్రజలే. అందుకని ఇప్పుడు ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ ఈ మత్తు పదార్థాలు తీసుకుని సినిమా వాళ్ళు వీళ్ళందరినీ ఎంక్వైరీలు తోటకూరని తీసుకెళ్లి టైం వేస్ట్ కార్యక్రమం పెడతారు కదా, మన ఇలా కొలబొరిచి ఏమైనా చేయగలరా? చెప్పండి. గతంలో పురంధేశ్వర చుట్టమాడు కదా, 5 టన్నులే అంత దొరికింది, అది ఒక ప్రాసెసింగ్ డ్రగ్. మరి దాని చర్యలు ఇవి ఇలాంటివి ఖచ్చితంగా ప్రశ్నించాలి కదా. ఇవి సమాజంలో అందరికీ సమన్యాయం, సమానమైన చట్టాలు పనిచేస్తున్నాయంటే ఎవడే మాట్లాడు. ఈ సినిమా వాళ్ళకి ఓ రీతి, రికమెండేషన్ వాడికి ఓ రీతి, వీళ్ళకి ఎస్సీ ఎస్టీ పిల్లలు కాబట్టి చెత్తకొడేస్తారు. ఇవి కొంచెం బ్యాలెన్స్ తప్పుతుందని మాత్రం సమాజం ఇలాంటివి గ్రహించదు అన్నది పోలీసు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. ఇదే ప్రాథమిక కారణం. హైలైట్ చేయడానికి 100 ఉంటాయి, అందులో హైలైట్ అవ్వాల్సిన విషయం ఏంటి? వాళ్ళ మాదక ద్రవ్యాలు సమాజంలో ఏ విధంగా చలమణి అవుతున్నాయి అన్నది. ముఖ్యంగా మన దగ్గర అటవీ ప్రాంతం ఎక్కువ దగ్గర వెచ్చలవిడిగా ఈ గంజాయి అనేది ఎలా దొరుకుతుందో మనకి తెలిసిన విషయం. దాని మీద అన్ని ప్రభుత్వాలు ఫుడ్ డౌన్ చేస్తూనే ఎన్నో లక్షల టన్నులు తగలబెట్టారు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కూడా నిరంతరం చెక్ పోస్టులో పట్టుకుంటూనే ఉంది. ప్రభుత్వ ప్రయత్నాలు లేకుండా ఉండవు, కానీ మాతోనే అన్ని అయిపోతాయని మాత్రం సంబంధం లేని విషయాలు. అభంశుభం తెలియని పిల్లలకి, ఒక మానభంగాలకి ఈ సినిమా వాళ్ళు ప్రతిస్పందనలు ఇలాంటివన్నీ చూడండి ఒకసారి. ఏం మాడుతున్నారో, ఏం చేస్తారో చూసుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి మహానాడులో నిన్న జరిగినటువంటి ప్రసంగాలకు సంబంధించి కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి కావచ్చు, కేఎస్ ప్రసాద్ గారి విశ్లేషణ. ఇది నాటి మరొక ఇంటర్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి మెరా మీడియా.